పెట్రోల్ పంపులలో పనిచేస్తున్న సిబ్బంది తరచుగా బెదిరింపులకు గురవుతున్నారు. కొందరు వాహనదారులు చిన్న చిన్న కారణాలతో దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువతి రివాల్వర్ గురిపెట్టి బెదిరింపులకు పాల్పడిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరప్రదేశ్లోని హార్దోయ్ జిల్లాలోని పెట్రోల్ పంపులో పనిచేస్తున్న ఉద్యోగి ఛాతీపై యువతి రివాల్వర్ గురిపెట్టి దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో ఉద్యోగి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు యువతిని ఆమె తండ్రిని అదుపులోకి తీసుకుని లైసెన్స్ పొందిన రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక కారులో సిఎన్జి నింపుతున్నప్పుడు పంప్ ఆపరేటర్ కారులో కూర్చున్న వ్యక్తులను కిందకు దిగమని కోరడంతో ఈ వివాదం చెలరేగింది. వాగ్వాదం తర్వాత ఆ అమ్మాయి సేల్స్ మ్యాన్ ఛాతీపై రివాల్వర్ గురిపెట్టి బెదిరించింది. షాబాద్ ప్రాంతానికి చెందిన ఎస్ఎన్ ఖానా ఆదివారం సాయంత్రం 6 గంటలకు బిల్గ్రామ్ కొత్వాలీ ప్రాంతంలోని సాండీ రోడ్లోని పెట్రోల్ పంపుకు తన కుమార్తె సురీష్ ఖాన్ అలియాస్ అరిబా భార్య ఉస్నాభాన్తో కలిసి కారులో వచ్చారు. ఇక వారు పెట్రోల్ పంపుకు సిఎన్జి నింపుకోవడానికి వచ్చారు. సిఎన్జి నింపుతుండగా ఉద్యోగి రజనీష్ కుమార్ వారిని కారు నుంచి దిగమని కోరాడు. ప్రమాదాలు చెప్పి జరగవు కదా, సిఎన్జి ఫిల్ చేసేటప్పుడు కారులో కూర్చోవద్దు, కారు దిగమని కోరాడు. వారు దిక్కపోవడంతో కారులో సిఎన్జి నింపడానికి నిరాకరించాడు ఆ ఉద్యోగి. దీంతో కారులో ఉన్న ఎహ్సాన్ ఖాన్ అతనితో వాగ్వాదానికి దిగి అసభ్యకరమైన పదజాలంతో రెచ్చిపోయాడు. ఇక అంతటితో ఆగకుండా ఎహ్సాన్ కుమార్తె అరిబా కారు నుంచి రివాల్వర్ను తెచ్చి అతని ఛాతీపై గురిపెట్టింది. అరిబా పంపు ఉద్యోగిని చంపేస్తానని బెదిరించింది. ఇక పెట్రోల్ పంపు వద్దన్న వ్యక్తులు కలుగజేసుకుని యువతిని శాంతింపజేశారు. అరిబా పంపు ఉద్యోగిపై రివాల్వర్ గురిపెట్టిన సంఘటన సీసీటీవీలో రికార్డైంది. ఇప్పుడు ఈ కేసులో పంపు ఉద్యోగి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎహ్సాన్ ఖాన్ అతని కుమార్తె భార్యపై కేసు నమోదు చేశారు. రివాల్వర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆయుధాల చట్టం వంటి సెక్షన్ల కింద పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.